హీరో సుమన్ గారి విషయం, హీరో ఉదయకిరణ్ గారి విషయం, ఇలాంటి విషయాల్ని, ఇలాంటి సున్నితమైన విషయాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ రాసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి వాటిని కూడా క్షమించాడు. అలా రాసే వాళ్ళకి చెప్తున్నాను, కష్టపడి సంపాదించుకోండి, అంతేగాని కష్టపడిన వాళ్ళ మీద పడి సంపాదించుకోకండి. వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నాను. ఈ టాలీవుడ్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన అనే స్థాయి నాకు లేదు, కానీ అలాగే మెగాస్టార్ని, పవర్ స్టార్ని విమర్శించే స్థాయి ఆయనకి లేదు. ఆయన ఒక చిన్న పెగ్గేసినప్పుడు చిరంజీవి గారిని, పెద్ద పెగ్గేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు ఆయన. వాళ్ళకి చెప్తున్నాను, అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు, అర్థం కాని సినిమాలకి కలెక్షన్లు రావు. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని నా నమ్మకం, నా గట్టి నమ్మకం అది. అదేవిధంగా ఏ ప్రభుత్వాలు అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుకి అవార్డులు ఇచ్చాయో ఆయన సేవను గుర్తించి, అదే ప్రభుత్వాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశాయి. అప్పుడు కూడా భరించాడు, క్షమించాడు. దట్ ఈజ్ మెగాస్టార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది కొంచెం శాడిస్టులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ తేజ్ గారు